దేశం మొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశం కోసం ఎంతో సేవ చేసిన మహానాయకురాలని, ఆమె చివరి రక్తం బొట్టు వరకు దేశం కోసం ప్రాణం పెట్టిన మనిషి అని కొనియాడారు. జన్మనిచ్చిన తల్లిని అమ్మ అని పిలుస్తాం, కానీ ఇందిరమ్మని దేశ ప్రజలు అమ్మ అని పిలుస్తారు. అది ఆమె గొప్పతనం అని, పేదవాళ్ళకి ఇల్లు పొలాలు ఇచ్చిన మహానాయకురాలని, దేశం కోసం జైలు గడిపిందని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం చెమ్మ పడటానికి ప్రయత్నిస్తున్నారు. అంటే నా దేశం కోసం, నా ప్రజల కోసం నా చివరి రక్తం బొట్టు వరకు దార పోస్తా అన్న వీర మహిళ ఇందిరాగాంధీ అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వర్రావు, జాన్ బాబు, బిల్లా సునీల్, ముస్కాన్, కాంగ్రెస్ మైనారిటీ మహిళా వైస్ ప్రెసిడెంట్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి ప్రపంచానికి మహిళగా అనేక సంస్థలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచానికి అధిరోజు కొన్ని భారతదేశం ఏ పెట్టుబడులు కానీ సంస్థలు కానీ సంబంధం లేకుండా మనందరం మనం ప్రపంచం అధిరోజు మరి భారతదేశంలో ఇతరులు కలిపి ఇరాన్గా కూడా శాంతియుతంగా ఉండేట్టు ప్రపంచ శాంతికంగా దేశంగా మన దేశాన్ని తీసుకోవడం జరిగింది. విధంగా ప్రపంచ పనుల్లో నిలబెట్టిన అనేక బలమైన ఆర్థిక సంస్థల గురించి ఆర్థిక సంస్థల ద్వారా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లి ఆర్థిక వ్యవస్థ పడుతుంది. ఆ విధంగా దేశంలో ఈ విధంగా సుభిక్షంగా ఉన్నా, ఈ మాత్రం ఉన్నా అది ఇందిరాగాంధీ గారి యొక్క మరి ప్రత్యక్షంగా నాకు ఆమెతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఆమె గుంటూరు వచ్చి గుంటూరులో బీకోర ఇందిరాగాంధీ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడితే నాకు బీకోర ఇవ్వడం జరిగింది. తర్వాత పార్లమెంటుగా ఆచార రంగాలను మనం నిలబడితే ఆయన పార్లమెంట్ చేసి ఆయన డిప్యూటీ లీడర్గా ఇందిరాగాంధీ గారిని లీడర్గా డిప్యూటీ లీడర్ కూడా జరిగింది. అదే టీవీలో చేసినట్టుగా వారు ఉద్యోగం తెలుసుకోవడం వల్ల వారు విదేశానికి సంబంధంగా ఉండి మనకు అనుబంధంగా ఉండడం జరిగింది. ఆ విధంగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ గారు గారు టీవీ నెట్వర్క్ కలిసి ఆ విధంగా చేయడం మనం చేస్తూ ఆ విధంగా సన్నిహిత సంబంధం ఉన్నాయి. ఈ దేశానికి అధ్యక్షులు చేసిన మహనీయులు